మీ పేరు? పిఎన్విఎస్ ప్రసాద్ అండి, విశాఖపట్నం జిల్లా. ఓకే, ఇప్పటి వరకు మరి కూటమి పరిపాలన అనేది ఎలా అనిపించిందండి? ఇప్పటి వరకు మంచిగానే ఉందండి, ఇక ముందు కూడా మంచిగానే కొనసాగుతుందని ఆశిస్తాను. అంటే తప్పుడు హామీలతో మరి ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పి అని అంటున్నారు కదండి. ఇప్పుడు వరకు అయితే తక్కువ సమయంలో చేయగలిగినంత చేస్తున్నారు. ఇంకా సమయం అయితే ఉంది, ఇంకా 4 years ఉంది కనుక ఇంకా మంచి జరగాలని ఆశిస్తున్నాం ప్రజలందరికీ కూడా. సీఎం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పాడేశారు అని చెప్పి రోజా గారు మండిపడుతున్నారు కదా. అంటే ఇప్పుడు ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా తక్కువ ఇచ్చిన హామీలన్నీ కూడా తక్కువ సమయంలోనే అయిపోవాలని అంటే ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాని పని. అదైతే సమయం ఇంకా అయితే చాలా ఉంది. ఆ సమయంలో అన్నీ కూడా ప్రజలందరికీ సక్రమంగా అందేలా చూస్తారని ఆశిస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ మీద చీటింగ్ కేసు నమోదు చేయాలి, సంపదని సృష్టిస్తామని చెప్పి మరి ఆంధ్రాని అమ్మేయాలని చూస్తున్నారు అంటున్నారు కదా. సంపదను సృష్టించాలి, ప్రభుత్వం ఇచ్చేయాలి అని అంటే దానికంటూ కొంత సమయం మనకి ఇవ్వాలి. ప్రభుత్వానికి మనం సమయం ఇచ్చినప్పుడు అది సంపద సృష్టి అవుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి. వేచి చూడకుండానే మాట్లాడడం భావ్యం కాదు. అసలు ఈ ప్రభుత్వంలో పరిపాలన అనేదే లేకుండా పూర్తిగా రెడ్ బుక్ పరిపాలన నడిపిస్తున్నారు అని అంటున్నారు కదా అపోజిషన్ వాళ్ళు. ఇప్పుడు రెడ్ బుక్ పరిపాలన అన్నది జరుగుతుంది అని అంటే అది యాక్చువల్గా ప్రభుత్వం మీద అబండాలు వేసి ఇచ్చేయాలి అంటే ప్రతి ప్రభుత్వం కూడా అలాగే ఇచ్చేయవలసి ఉంటుంది. బట్ ఏంటంటే ఏ విధంగా న్యాయపరంగా ఏ విధంగా వెళ్ళాలి, చట్టపరంగా ఏ విధంగా వెళ్ళాలి, దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది కనుక అన్ని సక్రమంగానే జరుగుతున్నాయి. అంటే రాబోయే రోజుల్లో మరి ఈ ప్రభుత్వం ద్వారా చూసుకుంటే డెవలప్మెంట్ పరంగా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మన ఏపీ? ఇప్పటి వరకు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేదంటే మన నారా లోకేష్ గారు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతిదీ కూడా ఎక్కడికక్కడ అదర్ కంట్రీస్ కూడా వెళ్ళి మనకి ఇక్కడ డెవలప్మెంట్ కోసం ఏ స్కిల్స్ ఏ డెవలప్మెంట్స్ మనం తీసుకురావాలి, ఏ పరిశ్రమలు తీసుకొస్తే మనం డెవలప్ చేసుకోగలం మన ఆంధ్రాని, వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ని అన్నది ఆల్రెడీ చూస్తున్నారు. దానికోసం ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్నది ఆలోచిస్తున్నారు కనుక మనం వెయిట్ అండ్ సీ నెక్స్ట్ రోజుల్లో ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి. ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాం. అంటే రాబోయే రోజుల్లో మరి మన ఏపీకి కూడా నిరుద్యోగ సమస్య అనేది పోయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా? ఖచ్చితంగా పెరుగుతాయని భావిస్తున్నాము. ఎందుకనంటే చాలా పరిశ్రమలు ఖచ్చితంగా వస్తాయి అని ఎంతో ఇదిగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అలాగే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఖచ్చితంగా దృఢ సంకల్పంతో చెప్తున్నారు. ఖచ్చితంగా మన ఏపీని అన్ని విభాగాల్లో అన్ని స్థాయిల్లో కూడా అభివృద్ధి చేస్తామని చెప్తానే ఉన్నారు కనుక మనం ఖచ్చితంగా నమ్మవలసిన బాధ్యత మనపై ఉంది. అంటే మరి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పింఛన్లు ఇవ్వడం కానివ్వండి, ఆయన పింఛన్ ఇచ్చే ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే తీర్చడం కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? అది యాక్చువల్గా స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేయడం అన్నది చాలా ప్రజలకి చాలా చెప్పుకోదగిన గర్వకారణం. యాక్చువల్గా ఏంటంటే ప్రతి ముఖ్యమంత్రి వెళ్ళి స్వయంగా పింఛన్లు అందజేయడం అన్నది ఎప్పుడూ ఇది అవ్వలేదు. బట్ ఏంటంటే ఇది ఇవ్వడం చాలా మంచి పరిణామం. అంటే అన్న క్యాంటీన్ కూడా ఒక వేస్ట్ పథకం, 5 రూపాయలకి భోజనం పెట్టడం గొప్ప అని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా అండి. లేదు, అన్న క్యాంటీన్ వల్ల చాలామంది బీదలు ఇప్పటికీ కూడా చాలామంది రోడ్డును పడిపోయి చాలామంది వృద్ధులు కూడా ఈ అన్న క్యాంటీన్ వల్ల లబ్ధి పొందుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం మంచిగానే పరిపాలన చేస్తుంది. బట్ ఏంటంటే మాకు అనుకోకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల మేము వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తూ ఆరోగ్య సహాయకులుగా హెల్త్ అసిస్టెంట్గా మేము ఎన్నో సేవలు కరోనా సమయంలో అవ్వచ్చు, రీసెంట్లీ మన విజయవాడలో వచ్చిన తుఫాన్లో అవ్వచ్చు, ఎన్నో ఆ ఫ్లడ్ సమయంలో కూడా ఎన్నో సేవలు అందించాము రాత్రులు పగలనక. కానీ ఏంటంటే అనుకోకుండా అవాంతరాల వల్ల మా ఉద్యోగాలు సుమారుగా 1200 మందిని అర్ధాంతరంగా తీసివేయడం జరుగుతుంది. కాకపోతే మాకు ఒకే ఒక చిన్న బాధ ఏంటంటే మన తెలుగుదేశం హయాంలోనే 2002లో అప్పట్లో నోటిఫికేషన్ ద్వారా మేము అప్పుడు రాత పరీక్ష అది నిర్వహించి అప్పుడు మెరిట్ ద్వారా ఉద్యోగాలు పొంది మళ్ళీ అదే ప్రభుత్వంలో ఇలాగా మేము ఉద్యోగాలు పోగొట్టుకోవడం, మేము ఇప్పటికి 9 నెలలు అవుతుంది మేము ఉద్యోగాల్లో లేము. అలాగే అర్ధాంతరంగా సుమారుగా 9 మంది గుండెపోటులతో చనిపోయారు. ఇలా ఉద్యోగాలు పోవడంతో ఫ్యామిలీలు రోడ్డున పడ్డాయి. ఇలాంటి విషయాలు ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి కూడా మేము విన్నవించడం జరిగింది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆలోచిస్తున్నాం. అలాగే కోర్టు ద్వారా
ఆ పరంగా కూడా అడ్డంకులన్నీ తొలగి మేము ఉద్యోగాలు మళ్ళా సాధించుకొని ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పడం కోసం మన ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ సందర్శిస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి మా ధన్యవాదాలు.